దయాకర్ ఇంటికి కొంతమంది మనుషులు వచ్చి సరుకులు, సామాన్లు అన్నీ తెస్తూ ఉంటారు. అవి చూడగానే అక్కడ ఉన్న దయాకర్ అయితే ఒక్కసారిగా షాకయిపోతూ ఉంటాడు. ఎవరు మీరు? ఎందుకు ఇలా ఈ సామాన్లన్నీ మా ఇంట్లోకి తెస్తున్నారు?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వ్యక్తి మాత్రం, "ఇవన్నీ తెమ్మన్నది అక్షయ్ గారు. అక్షయ్ గారు మమ్మల్ని ఇవన్నీ తెమ్మంటే మేము ఇక్కడికి తీసుకొని వచ్చామని" చెప్పేసయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దయాకర్ అయితే ఒక్కసారిగా షాకయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి అక్షయ్ వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న దయాకర్ మాత్రం, "ఏంటి బాబు ఇవన్నీ?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, "అవనికి డబ్బులు ఇస్తే తీసుకోవటం లేదు. అందుకే తనకి ఇబ్బంది కలగకుండా ఇవన్నీ తెచ్చిపెడుతున్నాను. తనకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు కదా! అందుకే తను సౌకర్యంగా, సుఖంగా ఉండాలి అనంటే ఇవన్నీ మీ ఇంట్లో ఉండాలి. అందుకే ఇవన్నీ తెచ్చిపెడుతున్నాను" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దయాకర్‌కు ఏం చెయ్యాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం, "అవును, అవని ఇబ్బంది పడుతూ ఉంటే నేను చూడలేను. అందుకే ఇవన్నీ తెచ్చిపెడుతున్నాను. ఏమీ అనుకోకండి" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వ్యక్తులు మళ్ళీ రిటర్న్ ఆ సామాన్లు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాకయిపోతూ ఉంటాడు. "ఏంటి ఈ వస్తువులన్నీ మళ్ళీ తీసుకొని వచ్చేస్తున్నారు?" అని చెప్పేసయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళైతే, "మేడం వద్దన్నారు సార్. అందుకే మళ్ళీ తీసుకొని వెళ్ళిపోతున్నాం" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాకయిపోతూ ఉంటాడు. ఇంతలో అవని బయటకు వచ్చి, "ఎవరి దయ దాక్షణ్యాల మీద మేము బ్రతకాలనుకోవటం లేదు. సొంతంగా నేను డబ్బు సంపాదించి దాని మీద బ్రతకగలను. నాకు ఇవేమీ అవసరం లేదు" అని చెప్పేసయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. "అవని, నేను చెప్పేది కాస్త విను" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం కోపంగా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది.